క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం రేగెన్స్బర్గ్ కెథీడ్రల్లో ఉన్నాం. జర్మనీ దేశంలో ఉన్న రేగెన్స్బర్గ్ కెథీడ్రల్లో ఉన్నాం. ఇక్కడ 3 రకాల పవిత్ర తైలాలు చూపించబోతూ ఉన్నాను. దానికంటే ముందుగా ఇక్కడ ఒక ప్లేట్ మీద రాశారు, హైలిగే ఓలే అని జర్మన్ భాషలో రాసింది, హోలీ ఆయిల్స్. మీకు తెలుసు, మన తిరుసభలో 3 రకాల ఆయిల్స్ ఉంటాయి, తైలాలు, పవిత్ర తైలాలు. చూసారు ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ మనం క్యాటెక్యూమెన్ ఆయిల్, హైలిగర్ క్రిజం ఆయిల్, క్రాంకెన్ ఆయిల్. అంటే ఇక్కడ క్యాటెక్యూమెన్ ఆయిల్ ఏమో, ఈ క్యాటెక్యూమెన్ ఆయిల్, క్రిజం ఆయిల్ ఏమో జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు ఇస్తాం. మీరు నెక్స్ట్ టైం అబ్జర్వ్ చేయండి, గురువు జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు 2 రకాల పవిత్ర తైలాలు వాడతారు. ఫస్ట్ ఏమో క్యాటెక్యూమెన్ ఆయిల్ వాడతారు, క్యాటెక్యూమెన్ ఆయిల్. తర్వాత ఈ క్రిజం ఆయిల్ వాడతారు. క్యాటెక్యూమెన్ ఆయిల్ ఎందుకు వాడతారంటే, మనలో ఉన్నటువంటి దుష్ట శక్తులు, పాపాలన్నీ పోయి మనం జ్ఞానస్థానం తీసుకోవడానికి సిద్ధంగా ఉండటానికి ఒకలాంటి ప్రిపరేషన్ అనమాట క్యాటెక్యూమెన్ ఆయిల్. క్రిజం ఆయిల్ ఏంటి? క్రిజం ఆయిల్ ఏమో పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. ఇక్కడ రాశారు చూడండి, ఇక్కడ జర్మన్ భాషలో టౌఫే ఫిర్మోంగ్ వైన్. ఈ యొక్క క్రిస్మా తైలం, క్రిజం అంటే క్రిస్మా తైలం. ఈ క్రిస్మా తైలం ఎప్పుడెప్పుడు వాడతారు? జ్ఞానస్నానానికి వాడతారు, భద్రమైన అభియానానికి వాడతారు, గురు పట్టాభిషేకానికి వాడతారు. అంటే జీవితంలో గురువులైతే 3 సార్లు క్రిస్మా తైలం మరి పొందుకుంటారు. అదే సామాన్య క్రైస్తవులు అయితే క్రిస్మా తైలం జీవితంలో 2 సార్లు వాళ్ళు పొందుకుంటారు. జ్ఞానస్నానం అప్పుడు పొందుకుంటారు, భద్రమైన అభ్యంగం అప్పుడు పొందుకుంటారు. అదే గురువులు అయితే ఆ గురు పట్టాభిషేక సమయంలో పొందుకుంటారు. సో క్రిస్మా తైలం 3 సార్లు జీవితంలో పొందుతారు. క్యాటెక్యూమెన్ ఆయిల్ పైన ఉంది కదా, ఈ క్యాటెక్యూమెన్ ఆయిల్ అంటే జీవితంలో ఒకసారి జ్ఞానస్థానం అప్పుడే పొందుతారు. ఇంకా చివరికి మరి వ్యాధిగ్రస్తుల అభ్యంగనం, క్రాంకెన్ హౌస్ అంటారు హాస్పిటల్. క్రాంక్ అంటే సిక్నెస్. ఇక్కడ వ్యాధిగ్రస్తుల అభ్యంగ తైలం ఇది ఎప్పుడు వాడతారు? మనం జబ్బు చేసినప్పుడు, చనిపోవటానికి ముందు కానీ, లేకపోతే అనారోగ్యం ఉన్నప్పుడు స్వస్థత పొందుకోవాలనే ఉద్దేశంతో కూడా మరి ఈ యొక్క వ్యాధిగ్రస్తుల అభ్యంగనం, ఈ యొక్క తైలం వాడతారు. ఇక్కడ ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ డోమ్లో ప్రియులారా ఈ 3 ఆయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ 3 రకాల ఆయిల్స్ మరి ఇక్కడ ఉండటం ఈ డోమ్ యొక్క ప్రత్యేకత. ఈ 3 ఆయిల్స్ చక్కగా దీంట్లో పదిలపరిచారు. మీరు చూసారు ఇక్కడ ఆయిల్స్ మీరు చూసుకున్నట్లు ఇక్కడ క్యాట్ అని ఉంది, క్యాటెక్యూమెన్ ఆయిల్. SCHR అంటే క్రిజం ఆయిల్, OL అంటే వ్యాధిగ్రస్తుల అభ్యంగం. సో ఈ 3 రకాల ఆయిల్స్ మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. సో ప్రియులారా, చూశారు కదా, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.